కాఫీ. టైం 12 అయింది. ఈ టైంలో అమ్మ నీకు కాఫీ ఇవ్వాలా? అంటే అది ఏం బ్రో చూస్తున్నారు? మీకేది కొత్తగా వచ్చిందా? కొత్త నాకు సిగ్గులేదు ఎలాగో. మాకు తెలుసులేరా. నేను ఎవరు అనుకుంటున్నారా? ఎవడురా నువ్వు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన్ గేమింగ్. మ్యూజిక్ ఏదో బాగుందని వేసామా, మనోడికి అంత సీన్ లేదు. గైస్ చాలా తలనొప్పిగా ఉంది మామ, ఏం చేయాలో తెలియట్లేదు. ఓపెన్ చేయైతే పవన్ గడు. ఓకే పవన్ గేమింగ్. సో పవన్ ఏంది మా ఆన్లైన్ లో ఒక్కడ ఏం చేస్తున్నావు? నాకు ఒక కళ వచ్చింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ కళ. అది పొద్దున్న వచ్చే కళ్ళు జరుగుతాయి అంట కదా జనరల్ గా. అంటే అమ్మాయి వచ్చిందా? నవ్వించద్దు బ్రో, సిగ్గేస్తుంది. వద్దు, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా నేను 1v6 కొట్టాను అన్నమాట మా గిల్మెట్స్ ని. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు 1v6 అయ్యో ఏంటి భయ్యా నవ్వుతా ఏంటి భయ్యా? నేను కొట్టలేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు? అంతేగా. 1v4 కొట్టలేరు చాలా మంది, 1v6 కొడతా అంటున్నావు చూడు అక్కడ. అట్లా కాదు కానీ ఓ పని చేద్దాం పవన్ భాయ్, చెప్పు. నేను ఇప్పుడు 1v4 ఆడతా. 1v6 కాదు, నువ్వు అన్నా 1v4 కొట్టలేరు, నేను 1v4 ఆడతా ఇప్పుడు. ఓకేనా? వెళ్ళి మీ గిల్మెట్స్ తో ఆడతావా? లే గిల్మెట్స్ తో ఆడను. గిల్మెట్స్ నన్ను కొడేస్తారు కానీ. ఇది రియలైజేషన్. మరి ఎలా? ఇన్స్టాగ్రామ్ లో ఐడిపి పెడతా, ఇన్స్టాగ్రామ్ లో ఐడిపి పెట్టి నేను ఆడతా. చూద్దాం మరి నీ గేమ్ ప్లే కూడా చూద్దాం. 1v4 కదా, నువ్వు స్పెక్టేట్ లో ఉండి ఇప్పుడు నువ్వు కూడా చూడు గేమ్ ప్లే ఎలా ఆడానో చూడు. అదే చూద్దాం అంటున్నా. 1v4 అంటున్నా. నీ రియాక్షన్ తీసుకెళ్లి నా ఛానల్ లో పెట్టుకుంటా ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ నువ్వు కొట్టాలిగా స్వామి, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చాలా పవన్ భాయ్, ఇంకా ఎంత మాట అన్నాక మనం ఇంకా ఆడకూడదు బ్రో. నేను నిజం చెప్తున్నా, కొడదాం, కొట్టి మన ఏంటో చూపిద్దాం. ఓకేనా? మామూలుగా ఉండదు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సో గైస్ ఇక్కడ మనం చూసాం కదా, అండ్ మన అయితే మాత్రం స్టోరీలో అప్లోడ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ యువర్ స్టోరీ అండ్ ఓకే స్టోరీ కూడా పెట్టేసాం. గేమ్ ప్లే కదా అని ఎవరైనా స్కిప్ చేస్తారేమో, బట్ చెప్తున్నా కదా. చూద్దాం గైస్, ఇక్కడైతే ప్లేయర్స్ కూడా వచ్చేసారనమాట. మరి ఈ ప్లేయర్స్ మన చందన్ బ్రోని 4v1 అంటే ఈజీ లేపేయచ్చు. మరి 1v4 చాలా ఆసక్తిగా ఉంది గైస్. మన చందన్ ఆడుతుంటే, నాకు గేమ్ ఆడుతుంటే మీదకి వచ్చేస్తా. 262 చెప్పేసి ఒప్పి లిటరలీ M1 టాబ్లెట్స్ అంత మింగినాడు. అరే యార్ లిటరలీ ఏమన్నా అది అంత షార్ట్ రేంజ్ లో మింగాడు. పడింది మరి చూడాలి ఇప్పుడైనా కొడతాడా లేదా. ఓపీ గాయ్స్ లిటరలీకి కింద మీద పడుతూ ఒక రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు అనమాట. ఏస్ అయితే కొట్టేశాడు. మరి ఆపోజిట్ వాళ్ళైనా కంబ్యాక్ వస్తారా అంటే, ఒక రౌండ్ కొట్టాడు, మరి ఆపోజిట్ వాళ్ళైనా కొట్టడానికి ట్రై చేస్తారా లేదా అని చెక్ చేసుకోవాలి. మనోడు ఇట్లా చూస్తే ఒక రౌండే కాబట్టి అంతగా నమ్మకం రాట్లా కొడతాడని చెప్పి ఏదో లక్ లో కలిసి వచ్చింది. ఇందాక సగం బ్లడ్ అయితే పోయింది మనోడికి. మిస్ అవుతున్నాం. బాబా నలుగురు 4 సైడ్ ఓపీ షాట్ గైస్ లిటరలీ ఓపీ 1v3 సిచ్యువేషన్. చందన్ కొడితే ఎట్టున్నారంటే చందన్ ఏనా కొట్టాడు దేవరా. చెబుతాం అనుకున్నా చందన్ దెబ్బ ఎనిమిది అబ్బా అనిపించాడు చందన్. ఎలా ఆడితే 1v6 కాదు 1v4 కొట్టలేమో ఏదో చెప్పాను కదా. అది చూద్దాం ఎంతవరకు కొడతారు. అరే యార్ ఇక్కడి నుంచే ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. అరే నలుమూలల నుంచి వచ్చేస్తున్నారు ఎనిమిస్. అరే షాట్ ఓపీ 2 అబ్బో దేవరా మళ్ళీ ఎమోట్లు వేస్తున్నాడు చందన్కి. అరే నాకు కనిపెట్టిపోతున్నావు నీ ఫ్యూచర్. చందన్కి మండిందే అనుకో. చందనమ్మ ఇప్పుడు నువ్వు ఎలా ఆడాలంటే సబ్స్క్రైబర్స్ చేతిలో కొడుచుకోకూడదు, సబ్స్క్రైబర్స్ ఇంకేటట్టు ఉండాలి. బ్రో పట్టాడు. మన ఓపీ 262 షార్ట్ రేంజ్ నైస్.
ఇంకా 1v3 సిచ్యువేషన్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫైనల్ స్ట్రైక్ బ్రో. ఎవరైతే నక్కి ఓపి 262. అది మూడోది కూడా పడింది. స్పీడ్ బోట్ బ్రో అయిపోయాడు. అదే ఇంకో ఇక్కడ ఒకటి ఈజీ ఓపీ లిటరలీ ముగ్గురిని డజర్ట్ టేకల్తో డౌన్ చేశాడన్నా. మళ్ళీ ఎవరున్నాడు మనం నాకు తెలిసిన దేవరా బ్రోనే ఉండొస్తాడు నాకు తెలిసి. ముగ్గురిని మనం ఫైనల్ స్టేజ్ ఓకే బాట్లా వేద్దాం. పడుతుంది అది మామూలు ఉండదు. మనం 30 వెనక ఎందుకు హెడ్ షాట్ కనుక. ఓ ఏంది లిటరలీ రివెంజ్ అయితే తీసేసుకొని కంబ్యాక్ అయితే వస్తున్నాడు. వచ్చి పడేస్తాం చెప్తున్నా కదా, తగ్గేదే లేదన్నమాట. మనం ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. నేను రప్ప బ్యాక్ టు బ్యాక్ హెడ్ షాట్స్ చేద్దాం అనుకున్నాను. కొంచెం గ్యాప్ ఇస్తున్నాడు. మళ్ళీ బాబా ఏమైనా పడ్డేమో. షాట్ లిటరల్ 242. అరే ఓ అది ఆన్ ఫైర్ గైస్. లిటరల్ చందన ఆన్ ఫైర్. టప్ప భలే పడ్డారు మా వాళ్ళు. లిటరలీ అమ్మో బాబో ఏమన్నా కొట్టాడా నలుగురిని, ఏమన్నా లేపాడా గైస్. 17 కిల్లులు అక్కడే, 17 కిల్లులు. అమ్మా బాబోయ్. ఫ్లాష్ బ్యాక్ టు బ్యాక్ హెడ్ షాట్స్ చేద్దాం అనుకున్నాను. కొంచెం గ్యాప్ ఇస్తున్నాడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మరి చూద్దాం ఇక్కడ చందన్ స్టార్టింగ్ దొరికాడు అయ్యా. 238 షాట్ బా వేరే లెవెల్. భలే పడింది మావాడికి. ఓపీ మనోడు ఇక్కడికి వచ్చి పడేద్దాం అనుకున్నాడు, పడిపోయాడు. అమ్మా ఏమన్నా గేమ్ మూమెంట్ ఆపరా రే. ఎవర్రా నువ్వు రే? పని రూమ్ అనుకుంటున్నావు. ఎగిరి గండి తీద్దాం అనుకోండి, లేపు అయిపోయింది. కొట్టే మామ ఎంతసేపు మామ లాగ్. వెళ్ళామా వేసేసామా వచ్చినామా అన్నట్టు ఉండాలి. ఓ 137 కాలం ఉంటుంది. ఎవరన్నా నాకు ఇలా ఉంటుంది. OP shot guys, literally burra padate. Oh head bade. OP shot. My god, I'm disappointed but I'm satisfied. 5v5 వచ్చాడు కదా చాలు. నేనంట 1v6 కొట్టినట్టు కల వచ్చిందంట. ఇప్పుడు 1v4 కొడతా అని చెప్పాడు గ్రూప్లో. పడింది కదరా. ఒక్కండ మావా నిజంగా ఇది ఏం మావా ఇది ఎలోను. ఓ బో ఎలోను మింగినావుగా తీ. అంటే 5v5 వస్తే సరిపోద్దా? ఇంకో రౌండ్ కొడితే వాళ్ళు ఇన్నప్పా. 1v6 ఎట్ట కొడతావు అనుకున్నావా నువ్వా? కల వచ్చిందంట, దాన్ని నిజం చేద్దాం అనుకున్నాంట. ఏమప్పా చందనప్ప కొంచెం ఉండాలి కదప్పా. మరి ఇప్పుడే చూద్దాం. 25 కిలోలు కొట్టినావు. ఇంకో 2 రౌండ్లు తీ అబ్బా, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా. కూడా వేస్తున్నారు వాళ్ళు. రౌండ్ కొట్టాడంటే ఆయన విన్ను. ఏంది మావా చంద్రమావా కంబ్యాక్ రామావా ఆడితే 1v4 అయితే 1v2 కూడా కొట్టలేదు. నేనంతా 1v6 కొట్టినట్టు కల వచ్చిందంట. ఇప్పుడు 1v4 కొడతా అని చెప్పాడు గ్రూప్లో. పడింది ఫైనల్ స్టేజ్. అది ఎలా
ఓపీ 262 ఓపీ షాట్. ఓ పక్కల దేవరా మూమెంట్ హీరో. ఓ బ్యాక్ సైడ్ స్కోకర్ అది వేసేయ్. బై మిస్టేక్ ఆపోజిట్. ఓ లిటరలీ చెప్పే దానిలోనే తలకాయ కేసు మింగాడు కేసు. లిటరలీ 1v4 అయితే కొట్టేశాడు అనమాట. 6v6 దాకా అయితే వచ్చింది నాకు చూస్తే. మరి 1v4 మనోడు కొట్టేటట్టే ఉన్నాడు చందన్. ఒక్క రౌండ్ కమాన్ సిచ్యువేషన్ గైస్. 1v4 దూకెడు పడింది మావా. ఏన పడిందా దేవరా. ఓపీ 262 ఓపీ షాట్ గైస్. దేవరా అయిపోయాడు. ఫస్ట్ దేవరా అయిపోయాడు. పడింది. ఓ ఇద్దరినైతే పడేసాడు. లిటరలీ 1v2 సిచ్యువేషన్. ఇప్పుడు కొడితే కనుక వేరే లెవెల్ షాట్ అయితే ఉంటది. మరి మనోడు అయితే అంత ఊపుతూ 1v2 1v3 కొడతాను లేదా. అరే ఓపీ షాట్ లిటరలీ 110 కే ర్యాంప్ పడిచ్చాడు గేమ్. బాబా హ్యాష్‌ట్యాగ్ చందన్ గేమింగ్ ఇది చాట్. మామూలుగా ఆడలేదు మా వేరే లెవెల్. ఓపీ చేసామో మొత్తానికి అయితే కొట్టాం మచ్చ మనం. సో గైస్ లాస్ట్ కి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతున్నాము. అండ్ అలాగే మన ఉదయ్ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ ఎలా ఉందో కొంచెం రేటింగ్ కూడా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివే కాకుండా ఇంకా మంచి ఫన్ కంటెంట్స్ కూడా తెద్దామని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. అండ్ మీకు ఎలాంటి ఫన్ కావాలా, గేమ్ ప్లే కావాలా, లేకపోతే రెండు కలిపి కావాలని కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. వీఆర్ హియర్ ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. మేము ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం. అండ్ ఐ హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు. సో గైస్ ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పవన్ గేమింగ్ అనమాట, చాలా మంచి స్ట్రీమర్ అండ్ డైలీ లైవ్స్ కూడా చేస్తూ ఉంటాడు, చాలా కష్టపడుతూ ఉంటాడు. అండ్ మొన్న కొత్త వీడియో కూడా పెట్టాడు. లవ్ యూ గైస్ అండ్ టేక్ కేర్. బై బాయ్. सबसे अलग सबसे असली डिफरेंट कैलिबर. हमसे मस्ती सीधा पप्पी तेरे आंसू पर. हम गेम रखते मुट्ठी में हाथ, जादू कर आए बाजीगर.